లక్షలు పెట్టి ఊళ్ళో క్లీనింగ్ చేయించాను. కమిషన్ ఏంటి? 3 లక్షలు ఊళ్ళో శుభ్రం చేయించుకున్నాం. కరెంటు పోతే కదా రోడ్డు పెట్టి లాస్ట్ టైం పెట్టడం కాదు, ఇప్పుడు మనం చూసుకోవాలి. లాస్ట్ టైం చెప్పేది మనం చెప్పేది కరెంటు పోతే కదా రోడ్డు పెట్టి లాస్ట్ టైం పెట్టడం కాదు, ఇప్పుడు మనం చూసుకోవాలి. లాస్ట్ టైం చెప్పేది మనం చెప్పేది ఇంకొకటి సరిపోతుందండి. మెల్లిమెల్లిగి అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా మూయించారో మీకు తెలుసు. ఇంకేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను. అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే చాలామంది పేదవారు ఉన్నారు. ఏ టౌన్లోకి ఏదో పని మీద వస్తూ ఉంటారు, హాస్పిటల్ పని మీద ఏదో పని మీద వస్తూ ఉంటారు. వాళ్ళు నిత్యం హోటల్కి వెళ్ళాలంటే కష్టం కాబట్టి అటువంటి వారి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజున ఆ నిర్ణయం ప్రకారంగా మన నియోజకవర్గంలో కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ రన్ చేసాం. బ్రహ్మాండంగా రన్ చేసాం ప్రభుత్వం ద్వారా. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి మేము ఉంచకూడదన్న నిర్ణయంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఆఫ్ చేశారు. కొన్ని చోట్ల అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేసేసారు. ఏంటో కక్ష నాకు తెలియదు, మరి ఇది చేశారు. మరి అప్పటి నుంచి కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేసరికి పెట్టాలని నిర్ణయంకి వచ్చాం. నేనైతే నర్సీపట్నంలో మాత్రం అయితే ప్రభుత్వం పెట్టకపోయినా గత ప్రభుత్వంలో నేను పెట్టాలని చెప్పి డిసైడ్ చేసుకొని ఒక వ్యాన్ తయారు చేసుకొని ఆ వ్యాన్ మీద ప్రతిరోజు కూడా ఒక 500 మందికి 2 రూపాయలకి భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని నేనైతే కంటిన్యూ చేశాను. నాతో పాటు చాలామంది రాష్ట్రంలో ఒక 20-30 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా చేశారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా నేను కూడా 2 రూపాయలకి భోజనం పెట్టి ప్రతిరోజు నర్సీపట్నంలో పెడుతున్నాం ఇప్పుడు వరకు. మళ్ళీ చంద్రబాబు గారు మొన్న ఓ నిర్ణయం తీసుకొని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా మళ్ళీ ఈవేళ ఈ బిల్డింగ్ పూర్తిగా తయారు చేయడం జరిగింది. అయితే రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే నేను స్పీకర్గా ఆగస్టు 15వ తారీఖు నేను ఉండట్లేదు. అంటే అసెంబ్లీలో నేను జెండా వందనం చేయాలి, అసెంబ్లీలో కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి 15వ తారీఖు నేను ఉండట్లేదు. అంచేత 15 కంటే ముందు ఒక 4-5 రోజుల ముందే ఇక్కడ ఓపెన్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆర్డీఓ గారిని అంతా కూర్చొని మాట్లాడి మా నాయకులంతా కూర్చొని అంటే ఈ ఆషాఢ మాసం అయితే ఉంది ఇప్పుడు మంచిది కాదు కాబట్టి ఆషాఢ మాసం అయిపోయిన వెంటనే 15వ తారీఖు అంటే ముందు 5వ తారీఖునో 6వ తారీఖున మంచిది చూసుకొని మన నర్సీపట్నం ముందుగానే ఓపెన్ చేస్తానని చెప్పి 15వ తారీఖున ఉండట్లేదు కాబట్టి